చెరువులు కబ్జా చేసిన బడాబాబుల అక్రమాలను కొట్టేదే హైడ్రా అన్న సీఎం మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నేతల ఇళ్లను కూల్చాలని ఆయన సవాల్ విసిరారు. నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను, అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను, రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు. నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కుకట్పల్లిలో బుచ్చమ్మ ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా?